రోహిత్ శర్మ టు రోఫిత్ శర్మ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. గ్రౌండ్లో భారీ భారీ సిక్స్లు బాదడం, ఓటమి అంచుల్లో కూడా తన మేధస్సుతో విజయాలను అందించడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు 5 IPL ట్రోఫీలు, ఒక CL T20 కప్, T20 వరల్డ్ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లు, ODI వరల్డ్ కప్ ఫైనల్, ఇలా చెప్పుకుంటూ పోతే అది ఓ పెద్ద కథ. రోహిత్ శర్మ టీంలోని ప్లేయర్స్తో ఒక పెద్దన్నలాగా ప్రవర్తించేవాడు. టీమ్మేట్స్ పై విపరీతమైన కేరింగ్ తీసుకుంటాడు. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే తనదైన స్టైల్లో లైన్లో పెడతాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కుల్దీప్ యాదవ్. ఇక రోహిత్ బూతులకి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంత చలాకీగా అందరితో ఒక అన్నలాగా ఉండే రోహిత్ కి కూడా ట్రోలింగ్ బాధ తప్పలేదు. IPL పుణ్యమా అంటూ మన ఇండియన్ ప్లేయర్స్ ని మనమే ట్రోలింగ్ చేసుకోవడం ఒక వ్యసనం లాగా మారింది ఫ్యాన్స్ కి. అలా రోహిత్ శర్మని వడాపావ్, లేజీ శర్మ అంటూ తెగ ట్రోలింగ్ చేశారు. ఎంతో అసాధ్యమైన సవాలనే సుసాధ్యం చేసిన శర్మ లాస్ట్ ఇయర్ IPL అప్పుడు టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం, వన్డే ఫార్మాట్ నుంచి కూడా కెప్టెన్ గా తప్పించడం, టోటల్ గా సెలెక్టర్స్ ఫిట్నెస్ అండ్ ఫామ్ ఏదో ఒక కారణం చెప్పి 2027 ODI వరల్డ్ కప్ నుంచి సైడ్ లైన్ చేద్దాం అనుకున్నారు. బట్ కేవలం 6 నెలల్లో 13 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ ముంబైకి డెబ్యూ చేసినప్పుడు ఎలా ఉన్నాడో అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందరినీ షాక్ చేశాడు. ఇక ఫామ్ సంగతికి వస్తే ఆస్ట్రేలియా టూర్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ తన జీవితంలో మిగిలి ఉన్న ఆ ఒక్క వెలితిని కూడా భర్తీ చేయడానికి కావలసిన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. 2023లో మన చేతుల్లో నుంచి జారిపోయిన దాన్ని 2027లో తప్పకుండా దక్కించుకోవాలని అనుక్షణం దానికోసమే ఆలోచిస్తున్నాడు, దానికోసమే కష్టపడుతున్నాడు. రోహిత్ కి దక్కని ఆ ఒక్క గెలుపు 2027లో దొరకాలని కోరుకుందాం. కెన్ రోహిత్ లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఇన్ 2027? అండ్ ఈ సీజన్ IPL లో హిట్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.